means everyone on the call here, and maybe some that aren't, you are all officially amazing. You are all now Guinness World Records title holders. So Thank you. congratulations. Thank you, Mr. Richard. Thank you so much. Thank you so much. And here I have the certificate. Oh, Halil Music School has achieved that record. Thank you so much. Thank you so much. Thank you so much, Mr. Richard. Thank you so much. It's been a really well-organized attempt, and congratulations to you as well, Mr. Dandy. Thank you, Mr. Richard. Thank you so much. సో హై ఫ్రెండ్స్, నేనైతే మీ జీ శామ్యుల్ రిచర్డ్సన్. నా పేరు జీ శామ్యుల్ రిచర్డ్సన్ అనమాట. సో ఈరోజు అయితే చాలా స్పెషల్ వీడియో అయితే చేయబోతున్నాను. సో ఈరోజు 24/4/2025 డేట్ వచ్చేసరికి అనమాట చెప్తున్నా. సో ఏంటి స్పెషల్ అంటే, సో రేపు అయితే గైస్ నాకు వండర్ఫుల్ రికార్డ్ అయితే వచ్చింది. సో అది నేను మీతో షేర్ చేసుకోవాలి, యూట్యూబ్లో కూడా పెట్టుకోవాలి, ఒక మెమరీ కింద ఉంటుంది కదా అని నేను అయితే పెడుతున్నా. సో తమిళ చూసారనుకుంటున్నాను, చాలామందికి నేను తెలియపోవచ్చు. సో నేనైతే నా పేరు జీ శామ్యుల్ రిచర్డ్సన్. సో ఇంతకీ నేను సక్సెస్ చేసుకున్న రికార్డ్ పేరేంటి అంటే, దాని పేరే గిన్నిస్ రికార్డ్, వరల్డ్ రికార్డ్ అని చెప్తారు. మీ అందరికీ తెలిసిందే ఆ రికార్డ్ పేరు, చాలామందికి తెలుసు. సో అది మామూలుగా అంటే చాలా ఈజీగా రాదు అది. సో నాకైతే బై గాడ్స్ గ్రేస్ నాకైతే ఆ గిన్నిస్ రికార్డ్ అయితే వచ్చిందనమాట. సో దాన్ని నేనైతే రేపు నా చేతిలో తీసుకోబోతున్నా స్టేజ్ మీద, అది కూడా విజయవాడలో అనమాట. సో రేపైతే విజయవాడ వెళ్ళాలి. సో ఈరోజు ఎందుకు చేస్తున్నానంటే, జస్ట్ ఈరోజు అయితే మీకు జస్ట్ ఇంట్రో చెప్తాను, రేపు అంత సమయం కూడా ఉండదు నాకు. సో అందుకే ఈరోజు చెప్పి రేపైతే మనం ఫుల్ ట్రావెల్ చేయాలి. సో అక్కడికి 9 కల్లా రీచ్ అయిపోవాలన్నమాట. సో ఎందుకంటే నాకు దేనికి వచ్చింది గిన్నిస్ రికార్డ్ అంటే, అది మీకు ఎండింగ్లో చెప్తాను, ఎండింగ్లో మీకు చెప్తాను అనమాట. ఓకే, సో అప్పటి వరకు వెయిట్ చేయండి. సో అండ్ ఎలా అంటే, నేను డిసెంబర్లో అప్పుడు ప్లే చేసి అప్పుడు అదంతా అంటే అప్పుడు గిన్నిస్ అప్లై చేసుకున్నా. అప్పుడు కూడా కాంపిటీషన్ అయిపోయింది. తర్వాత మేము విన్ అయిపోయాం. ఇంకా సర్టిఫికేట్స్ లండన్ నుంచి అవన్నీ పెద్ద తంగమంది ఉన్నాయి. అది అక్కడి నుంచి ఇక్కడి వరకు వచ్చే సమయం ఎంతసేపు పట్టింది. సో అవి ప్రింట్ అవ్వాలి, అవన్నీ ఉంటాయి కదా. సో వచ్చాక మీకైతే మొత్తం చూపిస్తాను అనమాట, అసలు ఏంటి ఎలాగా అనేది. సో మీరే తప్పకుండా చూడండి, ఫుల్గా ఇది ఉందన్నమాట. సో ఎటువంటి బోర్ లేకుండా తీసుకెళ్తాక నేను ట్రై చేస్తాను. సో మీకు కనుక నచ్చితే ఖచ్చితంగా కామెంట్లో ఏదైనా తెలపండి అనమాట. ఓకే, నేను సబ్స్క్రైబ్ కూడా చేసుకోమని చెప్పను, లైక్ కూడా కొట్టమని చెప్పను, జస్ట్ చూడండి. ఓకే, సో లేట్ చేయకుండా మనం అయితే మన టూర్లోకి అయితే వెళ్ళిపోతాం, పదండి. సో గైస్ తర్వాత అయితే మొత్తం అవార్డ్స్ అన్నీ అయిపోయాక నోవాటెల్కి అయితే వెళ్ళాం. చూసారు కదా అసలు ఎలాగుందో లైటింగ్స్ కానీ. మీకైతే రికవర్ చేస్తున్నాం, విజయవాడ వెళ్తే ఖచ్చితంగా నోవాటెల్కి అయితే వెళ్ళండి. ఈచ్ వన్ 2000 పడుతుంది. బట్ ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా రెస్పెక్ట్ ఇచ్చే చెప్పాలంటే చాలా బాగా ఉంటుంది అన్నమాట. అసలు చెప్పలేం, మీకు అన్లిమిటెడ్ 2000 చాలా స్పెషల్స్ ఉంటాయి. నోవాటెల్ అంటే తెలిసిందే కదా, చాలా రిచెస్ట్ అనమాట అది. సో చూసుకొచ్చి నేనైతే చాలా పిక్స్ కూడా దిగాను. యాక్చువల్లీ ఇదైతే ఒక 5-star రెస్టారెంట్ అనమాట మనకి విజయవాడలో. సో మీరు కనుక విజయవాడ వెళ్తే ఖచ్చితంగా దీనికైతే ట్రై చేయండి. సో చాలా అంటే చాలా బాగుంది చెప్పాలంటే. ఎవ్రీ ఐటమ్ అన్నీ మనకి తెలిసినవి అయితే కాదు, బట్ చాలా చాలా బాగున్నాయి. మీరైతే తినండి, ట్రై కూడా చేయండి. సో ఏ పనులన్నీ అయిపోయాక ఇంటికైతే వచ్చేసాం. ఇంటికి వచ్చాక చాలా పనులు అయితే ఉన్నాయి, అవన్నీ చేసాం. అవేంటో కూడా చెప్తాను మీకు, ఎండింగ్లో నాకు ఎందుకు వచ్చిందో కూడా చెప్తా. అండ్ తిరిగి వచ్చాక మా స్కూల్ మీద ఒక చిన్న అడ్వర్టైజ్మెంట్ అని చెప్పలేం, ఒక పోస్టర్ తయారు చేసి మా స్కూల్ గుర్తుగా పెట్టుకున్నాను అనమాట. తర్వాత మా నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు చాలా సపోర్టివ్గా మాట్లాడారు, చాలా సపోర్ట్ చేస్తానని కూడా చెప్పారు. సో నేనైతే చాలా
థ్యాంక్ఫుల్గా ఉంటాను ఆయనకి. సో ఆయన కూడా చెప్పారనమాట మాకైతే ఇలా ఆడిచ్చి ఆయన ద్వారా కూడా ఒక పిక్ అయితే తీసుకున్నాను నేను. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ థింగ్ ఏంటంటే నా ఫ్లెక్స్ అనమాట. సో ఇదైతే డాడీ వేయించారు. సో మా సండే స్కూల్ పిల్లలు అంటే మా చర్చ్ పిల్లలు అన్నమాట. నాకైతే కంగ్రాచులేషన్స్ వాళ్ళు చెప్తున్నారు. సో అది ఈ ఫ్లెక్స్ వచ్చేసరికి. సో ఫైనలీ వీడియో అయితే అయిపోయింది. సో అండ్ కన్క్లూజన్ నేనైతే ఇస్తున్నా. సో ఏంటంటే సో ఇంతవరకు చూసారు కదా. సో అసలు గిన్నిస్ అవార్డు ఎందుకు వచ్చింది అనేది ఇప్పుడైతే అన్నీ క్లియర్ అయితే చేస్తాను అనమాట. సో ఫస్ట్ థింగ్ నవంబర్లో అయితే నాకు ఛాన్స్ వచ్చింది. అంటే ఒక అంకుల్ ఉన్నారు అగస్టిన్ దండింగి అని, ఆయన విజయవాడ అనమాట. ఆయన మామూలుగా కీబోర్డ్ క్లాసెస్ కూడా బాగా చెప్తారు. సో ఆయన ఒక గ్రూప్ క్రియేట్ చేసుకున్నారు అనమాట. సో లాస్ట్ టైం లండన్లో 800 or 700 మేబీ. సో పీపుల్ అయితే మొత్తం గ్రూప్గా ఉండి ప్లే చేశారు. ప్లే చేస్తాం వల్ల మొత్తం వాళ్ళు గిన్నిస్ రికార్డ్ కొట్టారన్నమాట. సో ఇప్పుడు దాన్ని వీడియో చేయాలంటే దానికంటే ఎక్కువ మెంబర్స్ కావాలి. సో ఈ అగస్టిన్ గారు ఏదైతే నేను చెప్పానో ఆ అంకుల్ మరి అలాగే గ్రూప్లో పెట్టారు. చాలా అంటే చాలా వరకు బెంగళూరు కానీ 18 కంట్రీస్ వరకు పెట్టేశారనమాట. సో 18 కంట్రీస్ నుంచి చాలామంది పాల్గొన్నారు ఈ గిన్నిస్ ఈవెంట్లో. సో అండ్ అంకుల్ కూడా గిన్నిస్ 2 సార్లు వాళ్ళు ఒప్పుకోలేదు, రిజెక్ట్ చేశారు. కానీ తర్వాత మళ్ళీ వాళ్ళు యాక్సెప్ట్ చేశారనమాట. సో అప్పుడు 1078 to 1100 గుర్తులేదు, ఎగ్జాక్ట్ నెంబర్ నాకు గుర్తులేదు. బట్ మొత్తానికి మేము December 1st ఎప్పుడైతే అవార్డు తీసుకున్నామో, సో అవార్డు తీసుకున్నాక క్షమించండి, December 1st ఎప్పుడైతే కాంపిటీషన్ అయితే అయిపోయింది, అప్పుడే మేము అన్ని వీడియోస్ ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసేసాం. సో అది అయిపోయాక సెలెక్ట్ మెంబర్స్ ఉంటారు కదా, సో గిన్నిస్ వాళ్ళు అఫీషియల్గా సెలెక్ట్ చేస్తారు. మరి వాళ్ళు ప్రతి వీడియో టైమింగ్ చూస్తారు, కీబోర్డ్లో ప్లే చేసేది, ప్రతి రిథమ్ చెక్ చేస్తారు, ప్రతిదీ చెక్ చేస్తారన్నమాట. సో ఆఖరికి వాయిస్ కూడా చెక్ చేస్తారు. సో ఇది మొత్తం చాలా కష్టం అందుకే. కానీ మాకు వచ్చిన లక్కీ థింగ్ ఏంటంటే అందరం ఒకే టైమింగ్లో చేసాం, ఒకే రిథంలో చేసాం. కానీ కొంతమంది ఉన్నారు 68 మెంబర్స్ అనుకుంటా, ఎంతోమంది నాకు తెలీదు. కొంతమంది మెంబర్స్ అయితే వాళ్ళని రిజెక్ట్ చేసేసారు. మొత్తానికి సెలెక్ట్ అయ్యింది 1048 మెంబర్స్. సెలెక్ట్ అవ్వని వాళ్ళకి ఫోన్ చేసి చెప్పేశారు అనమాట. సో నాకైతే ఫోన్ కాల్ రాలా. సో ఫైనలీ నేనైతే ఎదురు చూశాను. చాలా డిసెంకరేజెస్ కూడా వచ్చినాయి అనమాట నా ఫ్రెండ్స్ దగ్గర నుంచే. సో కానీ మొత్తానికి మొన్న 25th April ఫైనలీ గిన్నిస్ రికార్డ్ అయితే నా చేతిలోకి అయితే వచ్చిందనమాట. సో చెప్పాలంటే ఇది లైఫ్లో చాలా బిగ్గెస్ట్ మూమెంట్. ఎవరికే అంత సింపుల్గా రాదు, నాకనే కాదు నాతో ఉన్న నా గ్రూప్లో చాలామంది ఉన్నారు. బట్ ఎండ్ కన్క్లూజన్ 3 things చెప్తాను. ఎంత స్మాల్ అయినా నేనైతే 3 things చెప్తాను. చాలా అవి లేకపోతే నేను అసలు గిన్నిస్ కాదు ఏది సక్సెస్ అవ్వలేను. మీరు చాలా ఈజీ తీసుకోకూడదు, ఎందుకంటే నేను చేసిన హార్డ్ వర్క్ దీని వెనకాల చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ ఆల్సో ఇప్పుడు ఆ 3 things ఏంటంటే, ఫస్ట్ నేను గాడ్ని అయితే ప్రేస్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు కనుక నా గాడ్స్ గ్రేస్ లేకపోతే అసలు కనీసం ఆపర్చునిటీ నా దగ్గర వరకు కూడా వచ్చి ఉండదు. నేనైతే ఖచ్చితంగా గాడ్ని అయితే ఫస్ట్ ప్రేస్ చేస్తాను. సెకండ్ వచ్చేసరికి నా పేరెంట్స్ని కూడా ప్రేస్ చేస్తాను అన్నమాట. ఎందుకంటే పేరెంట్స్ వాళ్ళు ఇచ్చిన ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్ట్తోనే నేను ముందుకైతే వెళ్ళాను అనమాట. సో మా ఫాదర్ కూడా కీబోర్డ్ వచ్చు, కానీ ఆ ఆపర్చునిటీ నాకైతే ఇచ్చారు. నాకైతే మా డాడీ కూడా టీచ్ చేశారనమాట. సో అండ్ థర్డ్ ఫైనల్ వచ్చేసరికి మా మ్యూజిక్ సరే చెప్పాలంటే నా ఫేవరెట్ అనమాట. సో ఆయన పేరు దిగంబర్ సార్ అనమాట. సో ఆయన చాలా ఎంకరేజ్మెంట్ చేశారు. అంటే అప్పట్లో మనకి కీబోర్డు అంటే మ్యూజిక్ వచ్చినాక ఏదో డ్రమ్స్ ప్లే చేస్తాను అంతే. బట్ ఏంటంటే నాకు కీబోర్డ్ మీద ఇంట్రెస్ట్ కలిగించింది ఆయన. అండ్ ఆల్సో మెయిన్ పార్ట్ కూడా ఆయనే చెప్పాలంటే. తర్వాత ఆయన నాకు చాలా విషయాలు చెప్పారు కీబోర్డ్లో, నేను అలాగే నేర్చుకున్నాను కూడా. అండ్ ఆయన బ్లెస్సింగ్స్ కూడా నాతో ఉన్నాయి. సో అదనమాట, టీచర్స్ ఉన్న ప్రతి ఒక్కరు, గురువులు అందరూ, అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ కూడా నాతో ఉన్నాయి. సో దీనివల్ల నేనైతే సక్సెస్ అయ్యానని చెప్తాను. సో ఖచ్చితంగా. సో ఇది గైస్ మొత్తానికి అనమాట. సో గిన్నిస్ రికార్డ్ పర్లేదు, ఇంకా ఎన్నో నేనే కాదు చాలామంది తెచ్చుకోవాలని నేను కూడా కోరుకుంటున్నాను. మన ఇండియాలో మన ఆంధ్రప్రదేశ్లో కూడా చాలామంది తెచ్చుకోవాలి. నాకంటే చిన్న వాళ్ళు కూడా తెచ్చుకున్నారు. దీనిలో దగ్గర ఎంత ఉంటాయి 3 years అనుకుంటా. ఆ పిల్లోడికి కూడా వచ్చింది గిన్నిస్ రికార్డు. సో నేను ఎంత పెద్ద అయ్యాను అయినా నాకు వచ్చింది. కానీ చిన్నపిల్లోడు అప్పుడే వచ్చింది. మరి తన చాలా పేరెంట్స్ ప్రౌడ్గా ఫీల్ అవుతారు చాలా. సో ఓకే, ఇదన్నమాట నా వీడియో వచ్చేసరికి. నేను మీ G Samuel Richardson. బై గైస్.
బాయ్ గైస్ అని బాగానే చెప్పేసి వెళ్ళిపోయాను, సారీ. ఇచ్చేసుకున్నాను అనమాట నేను. సో చూడండి గైస్, అయితే వచ్చేసింది నా చేతిలోకి, చూసారు కదా, గిన్నెస్ రికార్డ్. అండ్ మీరు అనుకోవచ్చు గిన్నెస్ అంటే ఇక్కడ మామూలుగా ఇక్కడ బ్లూ కలర్ లైన్స్ ఉన్నాయండి బ్రో, చాలా డిఫరెంట్గా ఉందని. అండ్ గైస్ ఒక్క విషయం చెప్తానేనండి. సో ఇది మనకి అఫీషియల్ అటెంప్ట్, చూసారు కదా, అఫీషియల్ అటెంప్ట్ కూడా ఉంది. సో మేమైతే గ్రూప్గా పార్టిసిపేట్ చేసాం కదా, సో దానికైతే మనకి ఇలాంటి టైప్ ఇస్తారు. మీ హెడ్ ఉంటారు కదా, మా హెడ్, సో వాళ్ళకైతే అది పెద్దదైతే ఇస్తారన్నమాట. ఇది అది అస్సలు తక్కువ కాదు, ప్రతిదీ సేమే. ఎందుకంటే గిన్నెస్ అంటే దానిలో స్టేజెస్ ఉండవు, ఇంకా అన్నీ సేమే ఉంటాయి అన్నమాట. మీరు చూసుకోవచ్చు ఇక్కడ అఫీషియల్ అటెంప్ట్ అని రాసి చూసారు కదా, అఫీషియల్ అటెంప్ట్. ఎస్, ఈ మ్యాటర్ కావాలంటే మీరు డిస్క్రిప్షన్లో చూసుకోండి, దానిలో ఉంటుంది మ్యాటర్. సో ఓకేనా. అండ్ ఆల్సో ఇంకోటి కూడా చూపించాలి. అండ్ ఈ కవర్ అనమాట, నిమిషం. ఓకే, ఓ షిట్, ఎస్, ఈ కవర్ కూడా చాలా ఇంపార్టెంట్ దీనిలో ఉన్నది. అదే మనకి చూసారు కదా, ఈ బ్యాండ్ మీద కూడా అఫీషియల్ అటెంప్ట్ అని రాశారు. ఎస్, ఇక్కడ చూసారు కదా, అఫీషియల్ అటెంప్ట్ అని రాశారు. అండ్ దీని మీద కూడా అఫీషియల్ అటెంప్ట్ అని రాశారు. అదిగోండి, గోల్డ్ అనమాట, ఇది రియల్ గోల్డ్ కాదు, జస్ట్ చెప్తున్నా. అండ్ లోగో కూడా ఉంది దాని మీద, మీరు చూస్తే మీకు క్లియర్గా కనపడుతుందో లేదు. ఎస్, ఓకే. సో ఇది గోల్డ్ మెడల్. ఫైనలీ నేనైతే అవార్డు తీసుకున్నప్పుడు ఫ్రేమ్ లేదు, ఎందుకంటే ఫ్రేమ్ మనమే కట్టించుకోవాలి. సో చూసారు కదా, మొత్తానికి ఐ సక్సీడెడ్ అనమాట గైస్. సో మీ అభిప్రాయాలు చెప్పండి కింద కామెంట్లో, లైక్ ఏదైనా చెప్పండి, నాకు ప్రాబ్లం లేదు. సో ఏంటంటే ఇవి వస్తాకి మనకి మెయిన్ థింగ్ ఏంటంటే ప్రాక్టీస్. సో అది లేకపోయి ఉంటే మనకి వచ్చేది కాదు. సో నేనైతే థ్యాంక్ఫుల్గా ఉంటాను అగస్టిన్ సార్కి, అగస్టిన్ అంకుల్కి, అలాగే నాకు కంగ్రాచులేషన్స్ అయితే చాలామంది చెప్పారు. సో దానిలో చాలామంది ఇంపార్టెంట్ కూడా ఉన్నారు. మెయిన్ థింగ్ అయితే నేను చూపించా కదా, మా స్కూల్ది, ఇంకా ఎమ్మెల్యే గారిది అనమాట. సో వాళ్ళిద్దరే మెయిన్ అనమాట. సో చెప్పాలంటే సో ఓకే, ఐ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీ వన్ హూ హ్యాస్ బిన్ కంగ్రాచులేటెడ్ మీ. సో ఇదే గైస్ వీడియో సార్, ఇప్పుడు చెప్తున్నా, బై బై.